సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. దేవుడు కన్నడ సాహిత్యంలో దిగ్గజం లాంటివారు. దేవుడి గారి పూర్తి పేరు దేవుడు నరసింహ శాస్త్రి. ఈయన విశ్వామిత్రుడి గురించి, మహాబ్రాహ్మణ నహుషుడి గురించి తెలియజేస్తూ, మహాక్షత్రియ యాజ్ఞవల్క్యుడి చరిత్రను తెలియజేస్తూ మహాదర్శన అనే గ్రంథాలు రచించారు. ఆ గ్రంథాలు దేవుడి గారిని అజరామరం చేశాయి. ఒకసారి దేవుడి గారిని భగవద్గీత మీద ఉపన్యాసం ఇవ్వడానికి ఉడిపికి ఆహ్వానించడం జరిగింది. ఆయనతో పాటు ఆయన ధర్మపత్ని గౌరమ్మ గారు, స్నేహితుడు బెళగెరే కృష్ణశాస్త్రి గారు ఉన్నారు. దేవుడు గారు ఉపన్యాస వేదిక వైపు అడుగులేస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి దేవుడి గారి చేతికి ఒక టెలిగ్రామ్ అందించాడు. అది తెరిచి చూడగానే దేవుడి గారి ముఖం కాసింత వాడినట్లయింది. ఒక క్షణం తర్వాత తేరుకుని ఆ టెలిగ్రామ్ను పుస్తకంలో పెట్టుకున్నారు. వేదిక మీదకు వెళ్ళగానే ఒక పుస్తకానికి సంబంధించిన విషయం అది. ప్రచురణకర్తలు వెంటనే రమ్మని పిలిచారు. ఉపన్యాసం ముగిసిన తక్షణమే బయలుదేరాలి. మీరు నన్ను వెంటనే కడూరుకు కారులో పంపించే వ్యవస్థ చేయాలి అన్నారు నిర్వాహకుల వైపు చూసి. భగవద్గీత మీద ఉపన్యాసం విన్న వాళ్ళందరి కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. ఉపన్యాసానంతరం దేవుడు గారు కారులో బయలుదేరారు. స్నేహితుడైన బెళగెరే కృష్ణశాస్త్రి గారు ఆయన ఉపన్యాసాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. నేను అనేకసార్లు మీ ఉపన్యాసాలను విన్నాను. అయితే ఈరోజు మీరు చేసిన ఉపన్యాసం నన్ను మంత్రముగ్ధుడిని చేసింది అన్నారు. దేవుడి గారి ధర్మపత్ని కూడా మెచ్చుకున్నారు. ప్రయాణం బెంగళూరు వైపు. అక్కడికి చేరుకున్నాక దేవుడు గారు తన శ్రీమతిని శంకరమఠం అరుగు మీద కూర్చోబెట్టి స్నేహితుడిని పక్కకు తీసుకెళ్లాడు. ఆ టెలిగ్రామ్లోని వార్తను చూపించాడు. ఆయనతో విషయాన్ని అక్కడే బహిరంగపరిస్తే అందరూ విహ్వలురయ్యేవారు. గౌరిని ఓదార్చడానికి సాధ్యమయ్యేదే కాదు. అందువల్ల అక్కడ విషయాన్ని బహిర్గతం చేయలేదు. మనసులోనే అదిమి పెట్టుకున్నాను అన్నారు. శాస్త్రి గారికి నోట మాట రాలేదు. కాస్త తమాయించుకుని, పెద్ద కొడుకు మరణ వార్త తెలిసినా మీరు ఎంత అమోఘమైన ఉపన్యాసాన్ని ఎలా ఇవ్వగలిగారు? గతంలో విన్నదానికన్నా విభిన్నంగా మాట్లాడారు. అంతటి పరిస్థితిలో అది మీకు ఎలా సాధ్యమైంది అని అడిగారు శాస్త్రి గారు. అప్పుడు దేవుడు గారు, శాస్త్రి గారు, నిన్న నేను అక్కడికి వచ్చిన ప్రజల కోసం ఉపన్యాసం ఇవ్వలేదు. ఆ వేదిక మీద నాకు నేనే గీతోపదేశం చేసుకున్నాను. భగవద్గీతలోని స్థితప్రజ్ఞుడి లక్షణాలను నాకు నేనే చెప్పుకున్నాను. నిన్నటి నా ఉపన్యాసం ఇతరుల కోసం కాదు, నాకు నేనే బోధించుకున్నాను. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే అని నాకు నేనే చెప్పుకున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే శ్రీకృష్ణుడి మాటను నాకు నేనే అన్వయించుకున్నాను. నిన్న నాకు నేనే పఠ్యమయ్యాను, పాఠమైనాను. అందువల్లే నాకు సభలో మాట్లాడడం సాధ్యమైంది అన్నారు. ఈరోజు శ్రీ రాకా సుధాకర్ గారి అబ్బాయి చిరంజీవి సూర్య స్వర్గస్థుడయ్యారు. ఏకైక పుత్రుడు చనిపోయాడు. అతడిని స్వర్గద్వారాల దాకా చేర్చడానికి అవసరమైన పనులన్నీ తండ్రిగా తనే చేయాలి. ఆ ఒత్తిడిలోనూ ఒకే ఒక మాటతో ఫేస్బుక్లో తన బాధను వ్యక్తపరిచారు రాకాజీ. ఆ మాట చదవగానే నాకు శ్రీ దేవుడు నరసింహశాస్త్రి గారి సంఘటన గుర్తుకొచ్చింది. రాకాజీ తమ వాలులో రాసుకున్న వాక్యం ఇలా ఉంది: వెన్ సన్ సెట్స్ ఇట్స్ సో డార్క్ అవుట్ హియర్. ఈ వ్యాసం ఉత్తిష్ట భారత పేరుతో ఫేస్బుక్లో ఉన్న అవ్వారు శ్రీనివాస్ గారి రచన.